ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పింఛన్ల పంపిణీలో ఒక సచివాలయ ఉద్యోగి చేతివాటం ప్రదర్శించారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో షెట్టూరు మండలంలోని సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న మల్లికార్జున 7 లక్షల రూపాయల పింఛన్ సొమ్ముతో ఉడాయించాడు. నిన్నటి రోజు తన పరిధిలో పింఛన్దారులతో తంబు వేయించుకుని పింఛన్ సాయంత్రం ఇస్తానని చెప్పాడు. ఇలా చాలా మంది వద్ద తంబు వేయించుకుని కనిపించకుండా పోయాడు. ఫోన్లో కూడా అందుబాటులోకి రావడం లేదు. దీంతో లబ్ధిదారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన వాస్తవమేనని ఎంపీడీఓ నరసింహమూర్తి తెలిపారు. దీనిపై విచారణ చేస్తున్నట్టు ఆయన తెలిపారు. నమస్తే నాన్న టోకన్ స్లిప్ ఇస్తే తీసుకొని స్లిప్ తీసుకొని తమ్ము వేసుకొని డబ్బులు అంటే నా పంచాయతీ తక్కువ వచ్చి ఇస్తాను పోనా పెద్ద చెప్పాలి. సరే ఎంత చెప్పొస్తామనంటే 9-10 గంటలకు వచ్చి ఇస్తాను పోనీ. 10 గంటలు పోయా 11 అయ్యా 12 అయినా కూడా ఏమనంటే ఇప్పుడు ఒక డబ్బులు వచ్చిస్తానన్నా ఒక అర్ధగంట ఒక అరగంట ఏమన్నా ఏం సార్ అని తిరిగి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు. తిరిగి ఇప్పుడు ఎండి వద్దకు వచ్చినామో ఏమన్నా అంటే డబ్బులు పడక నేను నాకు లేవు ఇప్పుడు ఏం చేయమంటే దబాయిస్తాడు. ఇది ఎండిఓ సార్ కూడా మనం చెప్పినాడు. ఎండిఓ సార్ కూడా చూస్తూ ఉండండి అప్ప అని చెప్పినాడు. ఎంతమంది చేసినాడు ఈ ఊర్లో? ఇట్లా 20 మంది ఉంటారన్న. 20 మంది ఉన్నారు. ఇంకా ఈ కున్నాడు టోకన్లు ఈ కున్నాడు ఉండాలి. తమ్ము వేసుకున్నాడు ఒక 20 మంది ఇవ్వాలి. తమ్ము వేసుకున్నాడు 20 మంది డబ్బులు ఇవ్వాలి. నేను అట్లయితే ఎవరికి రూపాయి ఇలా నేను కెంచం సారు గొల్ల కెంచమ్మ తమ్ము వేసుకొని 3 గంటలకు ఇస్తాను ఓకే పో పెద్దమ్మ ఎవరికి కనబడద్దు అని చెప్పి ఆ నాయకులతోనే కలవడం లేదు అంటే చెప్పా. లేదు నేను కలిసేదే నేను మాట్లాడేదే సర్పంచ్తో కూడా కలెద్దు అని మరి ఇంకా ఎవరితో పెద్దతో కూడా కలెద్దు నేను డబ్బు ఇస్తాను నువ్వు అర్జెంట్ పోయి నువ్వు ఈడ సచివాలయంతో ఉండొద్దు అంటే చెప్పినాడు సార్. నీకు డబ్బులు ఇవ్వలేదు? అట్లయితే నాకు డబ్బులు ఇవ్వలేదు సార్. తమ్ము వేసినావా? తమ్ము వేసినాను సార్.